నమస్తే జీవనరేఖ విమెన్స్ హెల్త్ కి స్వాగతం. ప్రెగ్నెన్సీ జర్నీలో 8వ నెల గురించి గర్భిణీలకు ఈ స్థాయిలో కలిగే పలు సందేహాలకు సమాధానాలు తెలుసుకుంటున్నాం. సాధారణంగా నెలలు నిండే సమయానికి బేబీ తల క్రిందుగా పొజిషన్కి రావడం అనేది సహజ సిద్ధంగా జరిగే ప్రక్రియ. 8వ నెల ముగిసే సమయానికి సాధారణంగా బేబీ పొజిషన్కి రావడం చూడొచ్చు. ఇలా కాని పక్షంలో బేబీ పొజిషన్ని బ్రీచ్గా పరిగణించవచ్చు. బేబీ పొజిషన్స్ గురించి ఈ రోజు జీవనరేఖ విమెన్స్ హెల్త్ లో వివరంగా తెలుసుకుందాం. గర్భిణీకి నెలలు నిండుతున్న కొద్దీ భారంగా ఉంటుంది. బేబీ వెయిట్ గెయిన్ కావడం, అలాగే డెలివరీ టైంకి పూర్తిగా పరిపక్వత చెందడం దీని వెనుక కారణాలు. బేబీ పొజిషన్ ఎలా ఉంది అని తెలుసుకునే అవకాశం ఉంటుందా? డెలివరీ టైంకి గర్భస్థ శిశువు పొజిషన్కి చేరుతుందా? నెలలు నిండుతున్న కొద్దీ గర్భిణీ కడుపులో పెరుగుతున్న బేబీ కేవలం బరువు పెరగడమే కాదు, బేబీ శరీర భాగాలన్నీ కూడా ఒక నిర్దిష్టమైన రూపాన్ని సంతరించుకుంటాయి. అమ్మ బొజ్జలో ఉండే కాస్తంత జాగాలో ముడుచుకుని ఉండే బేబీ అసలు ఎటువైపు తిరిగుంది అని తెలుసుకోవాలనే ఆతృత గర్భిణీకుంటుంది. ఊంలో ఉన్న బేబీ పుట్టేందుకు వీలుగా తల క్రిందకి కాళ్లు పైకి ఉండే పొజిషన్ ప్రెగ్నెన్సీలో ఒక భాగం. దీనర్థం అంతా సవ్యంగా జరుగుతోంది అని. యూజువల్ గా అండి బేబీ పొజిషనింగ్ అనేది 3rd ట్రైమెస్టర్ లో జరుగుతుంది. దట్ ఈస్ ఆఫ్టర్ 37 వీక్స్ నుంచి స్టార్ట్ అవుతుందండి. సో 37 వీక్స్, 38, 39, 40 వీక్స్లో డిపెండింగ్ ఆన్ ప్రైమియా, సెకండ్ గ్రావిడా దాన్ని బట్టి పొజిషనింగ్ తొందరగా జరుగుతుందా లేకపోతే కొద్దిగా టైం తీసుకుంటుందా అని చెప్పేసి తెలిసిపోతుంది అనమాట. సో బై ద టైమ్ 39 వీక్స్కి వచ్చేసరికల్లా 39 ఆర్ సమ్ టైమ్స్ 38 ఆర్ 40 వీక్స్లో కూడా పొజిషనింగ్ అంటే హెడ్ అనేది కిందికి పొజిషన్ అయ్యిందా లేదా అన్నది మనకు తెలిసిపోతుంది అనమాట. బేబీ ముఖం ఎటువైపుగా ఉంది, భుజాలు ఎక్కడున్నాయి, వీపు భాగం ఇదేనా, కాళ్లు చేతులు ఏవి, బేబీ చిన్న చిన్న బాడీ పార్ట్స్ అన్నీ కూడా ఫీల్ కావచ్చా అనే ప్రయత్నంగా ఆయా స్త్రీలకి ఆ ఫీలింగ్ కొంతమేరకు తెలుస్తుంది, కానీ స్పష్టంగా కాదు. ఎందుకంటే బేబీ అంతా కూడా ముడుచుకుని ఉంటుంది కాబట్టి. 8వ నెలకి బేబీ గర్భసంచిలో ఎక్కువ భాగాన్ని ఆక్రమించుకుని ఉంటుంది. అందుకే బాగా కదిలే వీలు కూడా ఉండదు. యూజువల్గా పొజిషనింగ్ వచ్చింది అని అంటే 37 వీక్స్ తర్వాత యూజువల్గా ఒక ఫీమేల్కి లైట్నింగ్ అనేది ఒకటి తెలుస్తుంది అనమాట. అప్పుడు ఒకలా ఫుల్ టైట్గా ఇలా ఉన్న అబ్డామిన్ కొంచెం ఒక రిలీఫ్ అనేది వస్తుంది అనమాట. 38 వీక్స్ రిబ్ కేజ్ వరకలో వచ్చిన ఒక గ్రావిడ్ యూట్రస్ అది కొద్దిగా లైట్నింగ్ అయినప్పుడు కొంచెం పొజిషన్ వచ్చినప్పుడు కిందికి వస్తుంది అనమాట. ఫీలింగ్ ఆఫ్ లిటిల్ రిలాక్స్డ్ ఉంటుందన్నమాట. సో ఫీమేల్ ఏమవుతుందంటే వాళ్ళకి సమ్ టైమ్స్ వాళ్ళు ఫీల్ అవ్వగలుగుతారనమాట, బ్యాక్ ఎక్కడ ఉన్నది, హెడ్ ఎక్కడ సైడ్ ఉన్నది అని చెప్పేసి. ఎలా అంటే హార్డ్గా ఉండి కొంచెం బ్రాడ్గా ఉన్న స్ట్రక్చర్ పొట్ట వైపు ఇలా ముందుకు కనిపిస్తుంది అంటే దట్ మీన్స్ బ్యాక్ అక్కడ సైడ్ ఉన్నది అని చెప్పేసి. సో చిన్న చిన్న టైనీ పార్టికల్స్, ప్రొట్రూడింగ్ పార్టికల్స్ లాగా ఎక్కడ సైడ్ ఉన్నదో ఆమె చెప్పగలుగుతుంది అనమాట, అందులో లెగ్స్, లిమ్స్ అవి ఉన్నాయి అని చెప్పేసి. సో అది హెడ్ ఎక్కడ సైడ్ ఉన్నది అంటే యూజువల్గా అయితే ఆ మదర్ ఓన్లీ ఏం చేస్తుందంటే ఫీల్ అవుతుంది, అంతేగాని ఎగ్జామిన్ సొంతంగా చేసుకోదు. కాబట్టి ఒకవేళ రౌండ్గా ఇలా హార్డ్ క్రికెట్ బాల్ సైజ్ ఉన్నది అంటే దట్ మీన్స్ అది ఒక హెడ్ ఉన్నది అని చెప్పేసి. నెలలు నిండే కొద్దీ బేబీ తల పొజిషన్ కి వచ్చి చేరిందని ఎలా తెలుస్తుంది? గర్భిణీకి ఏదైనా హింట్ ఉంటుందా అని కూడా సందేహం వస్తుంది. సాధారణంగా గర్భస్థ శిశువు 34వ వారానికల్లా పొజిషన్లోకి రావడం చూడొచ్చు. ఇలా ఒకసారి వచ్చి చేరడాన్ని ఎస్టాబ్లిషింగ్ అంటారు. యూజువల్గా యాంటీనేటల్ చెక్కి ఫీమేల్ వచ్చినప్పుడు అట్లీస్ట్ 20 వీక్స్ నుంచి మనకు తెలిసిపోతుంది అనమాట. యూజువల్గా అన్స్టేబుల్ లైన్లో ఉందా లేకపోతే 20 వీక్స్ అబవ్ ఫ్రమ్ 26 వీక్స్ అట్లున్నప్పుడు హెడ్ ప్రెజెంటేషన్ ఉందా, ఎలా ఉంది అని చెప్పేసి. అది ఒక రొటీన్ యాంటీనేటల్ చెకప్లో ఉన్నప్పుడు ఆబ్స్ట్రిషన్ కంపల్సరీ ఆ ఎగ్జామినేషన్లో ఇట్స్ వన్ ఆఫ్ ద పార్ట్ అనమాట. ఎలా అంటే హెడ్ ప్రెజెంటింగ్ పార్ట్ ఉందా లేకపోతే బ్రీచ్ అంటే లోవర్ పార్ట్ ఏమైనా ప్రెజెంటింగ్ పార్ట్ ఉందా, ఫీటల్ హార్ట్ ఎక్కడుంది ఏంటిది అని చెప్పేసి ఇవి రొటీన్ ఎగ్జామినేషన్లో ప్రతి మంత్ యాంటీనేటల్ చెకప్కి వచ్చినప్పుడు అది రొటీన్ ఎగ్జామినేషన్లో మేము కనుక్కునేది ఉంటుందన్నమాట.
నెలలు దగ్గర పడుతున్న కొద్దీ గర్భంలో ఉన్న శిశువు తల క్రిందకి కాళ్ళు పైకి ఉండడం అనేది మాత్రమే ముఖ్యం కాదు, బేబీ ఎటువైపుకి అంటే ఎటు ఫేస్ చేసి ఉందనేది కూడా ముఖ్యమే. గర్భస్థ శిశువు పొజిషన్స్ గురించి మాట్లాడేటప్పుడు బేబీ తల కిందకుందా లేదా తల పైకి ఉందా అని అడుగుతూ ఉంటారు. దీనితో పాటుగా ప్రతి గర్భిణీ తెలుసుకోవాల్సిన మరో అంశం బేబీ ఎటువైపుగా ఫేస్ చేస్తుంది అని. అంటే బేబీ ముఖం ఎటువైపు ఉంది అన్నమాట. అమ్మ వీపు వైపుగా బేబీ ఫేస్ చేయొచ్చు. ఇది అత్యధిక కేసుల్లో జరిగేదే. ఇలా ఉంటే కాన్పు సులువుగా కావచ్చు. ఒక్కోసారి బేబీ ఇందుకు ఆపోజిట్ డైరెక్షన్ అంటే అమ్మ పొట్టవైపు చూస్తుండొచ్చు. ఇలాంటి కండిషన్లో బేబీ శరీర భాగాల్లో అన్నిటికంటే పెద్దదైన అలాగే హార్డెస్ట్ పార్ట్ అయిన తల అమ్మ వెన్నుపాము వైపు ప్రెషర్ తేవచ్చు. పర్ అబ్డామిన్ ఎగ్జామినేషన్లో మనము బేబీ హెడ్ ఎక్కడున్నది, హెడ్ ఉందా లేకపోతే బ్రీచ్ ప్రెజెంటేషన్ ఉందా లేకపోతే ప్రెజెంటేషన్ అనేది తెలుస్తుంది అనమాట. సో దాన్ని బట్టి మనము పెల్విక్ అసెస్మెంట్లో మనం పెల్విస్ ఒకవేళ యాడిక్వేట్ ఉందా, బేబీ వెయిట్ ప్రకారము ఏమైనా కాంట్రాక్టెడ్ పెల్విస్ ఉందా అవన్నీ చేసుకున్న తర్వాత మళ్ళీ ఎవ్రీ వీక్ వాళ్ళని చెక్ కోసం రమ్మంటాం అనమాట. కానీ యాక్టివ్గా ఒకవేళ బేబీ ప్రెజెంటేషన్ ఫ్రంట్గా ఉంది లేకపోతే బ్యాక్గా ఉంది అన్నప్పుడు ఒకవేళ పెల్విస్ యాడిక్వేట్గా ఉంది అంటే పాసేజ్ అనేది బేబీ రావడానికి యాడిక్వేట్గా ఉంది అన్నప్పుడు మనం దాన్ని నార్మల్కి వెళ్ళడానికి అని చెప్పేసి ట్రై చేస్తాం. ట్రై చేసినప్పుడు యూజువల్గా యాక్టివ్ లేబర్లో ఉన్నప్పుడే మనకి ప్రెజెంటేషన్స్ అనేది కరెక్ట్గా చెప్పగలుగుతాం అన్నమాట. సో కరెక్ట్గా చెప్పినప్పుడు ఇప్పుడు ఒక్కొక్క స్టేజ్, ఫస్ట్ స్టేజ్ ఆఫ్ లేబర్, సెకండ్ స్టేజ్ ఆఫ్ లేబర్ వచ్చే టైంకి మనకి ఏ ప్రెజెంటేషన్ బేబీ ఎలా రొటేట్ అవుతుంది లోపల అన్న విషయం మనకి ఎగ్జామినేషన్ ద్వారా తెలిసిపోతుంది. ఒకవేళ ఇన్ కేస్ మనకి వేరే అబ్నార్మల్ ప్రెజెంటేషన్స్ లైక్ ఫేస్ ప్రెజెంటేషన్ లాగా ఉంది లేకపోతే బ్రో ప్రెజెంటేషన్ లాగా ఉన్నది అంటే ఆ టైంలో డ్యూరింగ్ లేబర్ డెలివరీ అయ్యే టైంకి డిఫరెంట్ మేనవర్స్ యూజ్ చేసి బేబీని డెలివరీ చేసే అవకాశం ఉంటుంది. 8వ నెలలో గైనిక్ చెకప్ కి వెళ్లినప్పుడు బేబీ తల పైకి ఉందని చెప్పారు. దీని అర్థం బేబీ బ్రీచ్ పొజిషన్ లో ఉందనా? బ్రీచ్ పొజిషన్ అంటే ఏంటి? నెలలు నిండుతున్న కొద్దీ తల్లి అలాగే గర్భస్థ శిశువుని క్లోజ్ గా మానిటర్ చేయడం తప్పనిసరి. అందుకే ప్రతి 2 వారాలకి లేదా అవసరం మేరకు మరింత తక్కువ వ్యవధిలో గర్భిణీలు చెకప్ కి రావాల్సి ఉంటుంది. ఈ విజిట్స్ లో ఇతర అంశాలతో పాటుగా బేబీ పొజిషన్ ని ఎస్టిమేట్ చేయడం ముఖ్య భాగం. ఒక్కోసారి గర్భస్థ శిశువు తల అమ్మ ఛాతీ వైపు, కాళ్లు కిందకి ఉంటాయి. దీన్నే బ్రీచ్ పొజిషన్ అంటాం. బ్రీచ్ ప్రెజెంటేషన్ అంటే ఎదురు కాళ్లతో బిడ్డ గర్భస్థ శిశువు ఎదురు కాళ్లతో ఉండటాన్ని బ్రీచ్ ప్రెజెంటేషన్ అంటాం. ఇది 5%, 8% కంటే ఉండరు. అంటే నియర్ టర్మ్ ఉన్నది ఇంకా తక్కువ ఉంటారు. 8th మంత్కి వచ్చేటప్పుడు కొంచెం ఎక్కువగా చూస్తాం. ఎందుకంటే బ్రీచ్ సైజు చిన్నగా ఉంటుంది, హెడ్ సైజ్ పెద్దగా ఉంటుంది కాబట్టి బ్రీచ్ ప్రెజెంటేషన్లో ఉండి 9వ నెల వచ్చేటప్పటికి కిందకి తిరుగుతారు. దాదాపు అత్యధిక శాతం గర్భస్థ శిశువులు 32 నుంచి 38 వారాల ప్రెగ్నెన్సీలో హెడ్ డౌన్ పొజిషన్ కి రావడం చాలా సాధారణమే అయినా కూడా అత్యల్పంగా 5% ప్రెగ్నెన్సీల్లో బ్రీచ్ ప్రెజెంటేషన్ చూడొచ్చు. 8వ నెలకి బ్రీచ్ పొజిషన్ లో ఉన్నా కూడా ఆఖరి వారాల్లో అంటే డ్యూ డేట్ దగ్గర పడుతుంటే బేబీ టక్కున పొజిషన్ లోకి వచ్చే అవకాశం కూడా లేకపోలేదు. వీళ్ళు అడుగుతుంటారు పేషెంట్స్, మరి బ్రీచ్ లో ఉంది కదండి, మరి 9th మంత్ వచ్చేటప్పటికి వర్టెక్స్ అవుతుందా, తల కిందకు వస్తుందా, మాకు నార్మల్ డెలివరీ అవుతుందా అని. సో ఇది ఎక్స్టెండెడ్ బ్రీచ్ అయినట్లయితే మేమే చెప్తాం కొంచెం కష్టం అని. కంప్లీట్ బ్రీచ్ అయినట్లయితే కొన్ని ప్రీ రిక్విజిట్స్ అంటే ప్లాసెంటా ప్రీవియా లేకపోవటం, యూట్రైన్ ఎనామలీస్ లేకపోవటం, ఉమ్మినీరు తక్కువ కానీ ఎక్కువ కానీ ఉండకపోవటం, బేబీ సైజ్ యావరేజ్గా ఉండటం, తల్లికి ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా మెటర్నల్ హార్ట్ డిసీజ్ కానీ లేదా హై బీపీ కానీ డయాబెటీస్ ఎటువంటి సమస్యలు లేనట్లయితే వీళ్ళకి మేము ఎక్స్టర్నల్ వర్షన్ అంటాం, ఎక్స్టర్నల్ కెఫాలిక్ వర్షన్. ఈ బ్రీచ్ని మేమే వైద్యులు కూడా చెకప్కి వచ్చినప్పుడు దాన్ని పట్టుకొని జాగ్రత్తగా తల కిందకు వచ్చేటట్టు తిప్పటానికి అవకాశం ఉంది. కొన్నిసార్లు మేము తిప్పిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ చెకప్కి వచ్చినప్పుడు మళ్ళీ బ్రీచ్ అయిపోతారు. ఇక మొండి పట్టుగా కొందరు గర్భస్థ శిశువులు బ్రీచ్ పొజిషన్ లోనే కంటిన్యూ కావడం కూడా చూడొచ్చు. ఇటువంటి కండిషన్లో నెలలు నిండుతున్న కొద్దీ బేబీ పొజిషన్ ని మానిటర్ చేస్తూ అవసరం మేరకు నిర్ణయం తీసుకుని డెలివరీ ఎలా చేయాలో ఫిక్స్ చేస్తారు. 8వ నెలలో గైనిక్ పరీక్షలో బేబీ బ్రీచ్ పొజిషన్ లో ఉందని చెప్పారు. మరి
నెలలు నిండే సమయానికి బేబీ తల క్రిందుగా వచ్చే విధంగా చేసేందుకు వైద్యపరంగా టెక్నిక్స్ ఏవైనా ఉన్నాయా అని మీరు అడగొచ్చు. వీటి గురించి మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం. బేబీ బ్రీచ్ పొజిషన్లో ఉందని తెలిస్తే మొదటిగా వచ్చే ప్రశ్న బేబీ తల కిందకి తిరుగుతుందా అని. నేడు అందుబాటులో ఉన్న ఉత్తమ వైద్య విధానాల నడుమ బేబీని పొజిషన్కి తిప్పే టెక్నిక్స్ ఏమైనా ఉన్నాయా అని కూడా అడగొచ్చు. టర్న్ బేబీ టర్న్ అంటూ బేబీ కదలిక సాధ్యం చేసే సహజమైన టెక్నిక్స్ తో పాటుగా కేవలం వైద్య సహాయంతోనే సాధ్యపడే కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి. ఈ ఎక్స్టర్నల్ కెఫాలిక్ వర్జన్ అనేది ఏంటిదంటే 37 వీక్స్లో ఒకవేళ బ్రీచ్ ప్రెజెంటేషన్ అనేది ఉంటే మనకి బేబీని కొంచెం కెఫాలిక్ వర్జన్లో అంటే బేబీ తలని కిందికి తీసుకొచ్చి పెల్విక్ గర్డల్లోకి తీసుకొచ్చే ఎగ్జాక్ట్గా పెల్విక్ గర్డల్లో కాకుండా దానికి దగ్గరలో తీసుకొచ్చే ఒక మానోవర్ని ఎక్స్టర్నల్ కెఫాలిక్ వర్జన్ అని అంటామన్నమాట. ఇది యూజువల్గా 37 వీక్స్ ఉన్నప్పుడు చేసే ప్రొసీజర్. హాస్పిటల్లో ఉండి అట్ ద సేమ్ టైం ఎనీ కాంట్రడిక్షన్స్ లేకపోతే ఏమన్నా ఎమర్జెన్సీ ఏమన్నా వస్తే ఇమీడియట్గా సిజేరియన్ సెక్షన్స్కి తీసుకుపోయి ఛాన్స్ ఉండే సెటప్ అవన్నీ రెడీ చేసుకొని కన్సర్న్స్ అవన్నీ మంచిగా తీసుకొని చేసే ప్రొసీజర్ అనమాట. యూజువల్గా ఈ ఎక్స్టర్నల్ కెఫాలిక్ వర్జన్లో ఏమవుతుందంటే పేషెంట్ని మంచిగా రిలాక్స్గా పడుకోబెట్టేసి బేబీని గైనకాలజిస్ట్ తన 2 చేతులతోటి ఒక హెడ్ని లోకలైజ్ చేసుకోవాలి అండ్ బటక్స్ ద బ్రీచ్ని ఒకసారి ఇట్లా లోకలైజ్ చేసేసుకొని జస్ట్ మైల్డ్ ప్రెషర్ తోటి దాన్ని మాన్యువర్ని ఇలా టర్న్ చేసుకొని హెడ్ని అట్లీస్ట్ కొంచెం ట్రాన్స్వర్స్ డయామీటర్కి కొద్దిగా కింది వరకు తీసుకొచ్చేటట్టు మాన్యువర్ చేసుకోవాలి. ఇది చేసే ముందు కంపల్సరీగా మనము ఫీటల్ హార్ట్, ఒక అల్ట్రాసౌండ్ అండ్ ఎన్ఎస్టీ తీసుకొని బేబీ ఫీటల్ హార్ట్ మంచిగా ఉంది అని చెప్పేసి చూసుకోనేది ఉంటుంది. ఆలిగో అంటే అమ్నియోటిక్ ఫ్లూయిడ్ ఎలా ఉంది అనేది చూసుకోవాలి. ప్లాసెంటల్ లోకలైజేషన్ ఇన్ అల్ట్రాసౌండ్లో ఇవన్నీ లోకలైజేషన్ తీసుకొని ఈ జాగ్రత్తలు తీసుకున్న తర్వాతనే ఎక్స్టర్నల్ కెఫాలిక్ వర్జన్ అనేది చేయడం జరుగుతుంది. నెలలు నిండుతున్నా కూడా బేబీ బ్రీచ్ పొజిషన్లో ఉంది అంటే కాన్పు సమయానికి బేబీ పొజిషన్ గురించి పలు సందేహాలు వస్తూ ఉంటాయి. ఇలాంటి కండిషన్లో అసలు నార్మల్ డెలివరీకి అవకాశమే ఉండదా అనేది ఒక సందేహం. ఇందుకు సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. ప్రెగ్నెన్సీ 8వ నెలాఖరుకు బేబీ ఇంకా బ్రీచ్ పొజిషన్లోనే ఉంటే సి సెక్షన్ అవుతుందా లేదంటే నార్మల్ గానే డెలివరీ అవుతుందా అనే సందేహం వస్తుంది. ఈ అంశం అనేక విషయాల మీద ఆధారపడి ఉంటుంది. చాలా సాధారణంగా బ్రీచ్ బేబీ ఉంటే రొటీన్ గా సి సెక్షన్ చేస్తుంటారు ప్రసూతి వైద్యులు. కానీ ఒక్కోసారి బ్రీచ్ టైప్ ఆధారంగా నార్మల్ బర్త్ ఇచ్చేందుకు ప్రయత్నం చేయడం కూడా చూడొచ్చు. కానీ ఏదేమైనా కూడా బ్రీచ్ బేబీ ఉన్న గర్భిణీలు వైద్య సలహా మేరకు డెలివరీ ఆప్షన్ కి రెడీగా ఉండాలి. ఒకటేంటంటే ఇట్లా కంప్లీట్ బ్రీచ్ ప్రెజెంటేషను, ట్రాన్స్ఫర్స్ లై అంటాం, అంటే పిండం పూర్తిగా అడ్డంగా ఉండటం. సాధారణంగా బైకార్నియేట్ యూట్రస్లో చూస్తుంటాం. 2 కార్న్స్ ఉంటే ఒక పక్క తల ఒక పక్క బ్రీచ్ ఉండి షోల్డర్ ప్రెజెంటేషన్ అంటాం, అంటే భుజం కిందకు ఉంటుంది. సో ఇటువంటి వాళ్ళకి మెకానిజం లేదు, లేబర్ మెకానిజం ఉండదు. సో నార్మల్ డెలివరీ అయ్యే అవకాశం ఉండదు. బ్రీచ్ బేబీ కనుక ఉంటే సెర్విక్స్ డైలేషన్ అంత త్వరగా జరగదు కాబట్టి కాస్తో కూస్తో వచ్చే లేబర్ పెయిన్స్ అంత సీరియస్ కాకపోవచ్చు. అందుకే బ్రీచ్ ప్రెజెంటేషన్ ఉన్న స్త్రీలలో సరైన వైద్య పర్యవేక్షణ తప్పనిసరి. నా మొదటి కాన్పు సిజేరియన్ అయింది. ఇప్పుడు 2వ బేబీని క్యారీ చేస్తున్నాను. 8వ నెల. ఈసారి నేను నార్మల్ గా ఎక్స్పెక్ట్ చేయొచ్చా అని ఒక సోదరి అడుగుతున్నారు. ఇందుకు సమాధానం ఇప్పుడు చూద్దాం. మొదటి బిడ్డని సి సెక్షన్ ద్వారా కన్న స్త్రీలు గనక రెండోసారి క్యారీ చేస్తూ ఉంటే నెలలు దగ్గర పడుతుంటే మరో సందేహం వస్తుంది. ఈసారి నార్మల్ డెలివరీ ప్రయత్నం చేయొచ్చా అని. కానీ రెండవది నార్మల్ చేయొచ్చా లేదా అనేది పెద్ద ప్రశ్న. ఎందుకంటే మొదటిసారి సిజేరియన్ అయి ఉంటే రెండోసారి నార్మల్ ప్రయత్నం చేయడం అనేది ముఖ్యంగా గర్భిణీ హెల్త్ కండిషన్ మీద ఆధారపడి ఉంటుంది. సిజేరియన్ సెక్షన్కి ఇండికేషన్స్లో రికరెంట్, నాన్ రికరెంట్ అని మేము చూస్తాం అనమాట. రికరెంట్ అంటే మళ్ళీ ప్రెగ్నెన్సీలో కూడా అదే కారణం రావచ్చు. అది ఎలాంటిది? కెఫలోపెల్విక్ డిస్ప్రపోర్షన్. అంటే ఇప్పుడు కటివలయం అనేది పెల్విస్ అనేది నెక్స్ట్ ప్రెగ్నెన్సీ వరకు ఏం పెద్దగా కాదు కదా. సో ఇది సేమే ఉండొచ్చు. సో కెఫలోపెల్విక్ డిస్ప్రపోర్షన్, ఆ పెల్విక్ కాంట్రాక్షన్ అనేది మళ్ళీ ప్రెగ్నెన్సీలో కూడా ఉంటుంది. సో ఇది రికరెంట్ కాజ్. కానీ ఈ పిండం అనేది ఎదురుకాలతో ఉండడము, అడ్డంగా ఉండడము, ఎదురు రావడము, బేబీ ఉక్కిరి బిక్కిరి రావడము, గ్రోత్ రిస్ట్రిక్షన్ ఉండడము, బీపీ రావడము, ఇవన్నీ కూడా
మళ్ళీ ప్రెగ్నెన్సీలో రావాల్సిన గ్యారంటీ ఏం లేదు కదా, రావాల్సిన అవసరం లేదు, రాదు కూడా. సో ఈ ప్రెగ్నెన్సీలో, సెకండ్ ప్రెగ్నెన్సీలో బేబీ యావరేజ్ సైజ్ ఉంది, పెల్విస్ బాగుంది, మంచి పొజిషన్లో ఉంది, తల కిందకి ఉన్నది, ఈ సైజు వెయిట్ ఎక్కువగా లేదు, ఇవన్నీ మదర్కి ఏ కాంప్లికేషన్ లేదు, బీపీ లేదు, ఇలాంటివి ఏ కాంప్లికేషన్ లేదు తల్లికి, ఇలాంటివన్నీ కండిషన్స్ ఉంటే నార్మల్గా న్యాచురల్గానే నొప్పులు స్టార్ట్ అయితే అయ్యి అది ప్రోగ్రెస్ అవ్వడం అన్నమాట. 1 cm/h చక్కగా విచ్చుకొని ఆ సర్విక్స్ ఓపెన్ అయిపోయి తల కిందికి వచ్చేసి నార్మల్గా వెజైనల్ డెలివరీ అవ్వచ్చు. దాన్ని వెజైనల్ బర్త్ ఆఫ్టర్ సిజేరియన్ సెక్షన్ అంటాము. మొదటి కాన్పు సిజేరియన్ అయ్యి రెండోది నార్మల్ కావచ్చా అని కోరుకునే గర్భిణీల్లో కొన్ని ప్రత్యేక కండిషన్స్ ఉన్నప్పుడు, ఉదాహరణకు వర్టికల్ స్కార్ అంటే మొదటి సిజేరియన్ చేసినప్పుడు చేసిన ఇన్సిషన్ లేదా కోత అన్నమాట. కొన్ని హార్మోన్ స్టిమ్యులెంట్స్ ద్వారా లేబర్ ఇండ్యూస్ చేయబడ్డ స్త్రీలలో రెండో ప్రయత్నంగా నార్మల్ చేసేందుకు కండిషన్స్ కుదరకపోవచ్చు. జాగ్రత్తగా తల్లి హార్ట్ బీటు, తల్లి పల్స్ రేటు, ఈ నొప్పి ఏమైనా సిజేరియన్ స్కార్ అనేది ఏమైనా నొప్పిగా ఉన్నదా అని చూసుకుంటూ ఉండాలి. ఎందుకంటే ప్రీవియస్ సిజేరియన్ అయినప్పుడు ఈ టైంలో ఏమైనా ఆ స్కార్ అనేది రప్చర్ అవుతుందా అని మనం జాగ్రత్తగా చూసుకోవాలి. అది ఎలా తెలుస్తుందంటే తల్లికి హార్ట్ బీట్ ఎక్కువగా అవ్వడము, బేబీకి హార్ట్ బీట్ తక్కువ అయిపోవడము, లేదా సడన్గా బ్లీడింగ్ అయిపోవడము, ఇలాంటివన్నీ మనము చాలా జాగ్రత్తగా మానిటర్ చేసుకుంటూ ఏం ప్రాబ్లం లేదు, మంచిగా ప్రోగ్రెస్ అయితే నార్మల్ డెలివరీ ఇవ్వచ్చండి సిజేరియన్ తర్వాత. జీవనరేఖ విమెన్స్ హెల్త్ లో హెల్తీ ప్రెగ్నెన్సీ కోసం ఒక టిప్ మీకోసం. యూజువల్లీ 3rd ట్రైమిస్టర్కి వచ్చిన తర్వాత ఒక మదర్కి ఫ్యామిలీ సపోర్ట్ అనేది చాలా అవసరం ఉంటుంది. అలాంగ్ డాక్టర్ సపోర్టే కాకుండా ఫ్యామిలీ సపోర్ట్ లైక్ హస్బెండ్ కానీ ఇన్లాస్ కానీ అని. ఎప్పుడు యాంటీనేటల్ విజిట్కి వచ్చినా కానీ వాళ్ళు పెల్విక్ అసెస్మెంట్ చేసి ఒక గైనకాలజిస్ట్ డెఫినెట్గా చెప్తారు. అనవసరంగా అయితే నోబడీ గోస్ ఫర్ సిజేరియన్ సెక్షన్. ఒకవేళ పెల్విక్ అసెస్మెంట్ చేసినప్పుడే మనకి పెల్విస్ ఎలా ఉంది, యాడిక్వేటా, బేబీ వెయిట్ ఎలా ఉంది, ఒక నార్మల్ డెలివరీ అవుతుందా, లేకపోతే ప్రాబ్లం కొద్దిగా ఉంది, ట్రయల్ ఆఫ్ లేబర్ ఇవ్వచ్చు, లేదు ఎనీ టైం ఫీటల్ హార్ట్లో మనకేమైనా కాంప్రమైజ్ ఏమైనా అవ్వాల్సి వస్తే ఆ టైంకి సిజేరియన్ తీసుకోవాల్సి వస్తుందేమో అని, ఇవన్నీ ఫ్యామిలీకి ఐ మీన్ హస్బెండ్కి మదర్కి ఇద్దరికి కూర్చోబెట్టి మంచిగా ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట. యాజ్ అ హస్బెండ్ వాళ్ళు చాలా ఐ మీన్ డ్యూరింగ్ లేబర్ టైంలో కూడా హస్బెండ్ అనే వాళ్ళు పక్కకు ఉంటారు కాబట్టి వాళ్ళు చాలా ఎంకరేజ్మెంట్ అనేది ఇవ్వాలి. జీవనరేఖ విమెన్స్ హెల్త్ లో ఈ రోజు చూసిన అంశాలన్నింటినీ ఒక్కసారి క్లుప్తంగా గుర్తు చేసుకుందాం. 8వ నెలకి దాదాపు అత్యధిక శాతం ప్రెగ్నెన్సీల్లో శిశువు హెడ్ డౌన్ పొజిషన్ కి వస్తుండడం సహజం. కానీ బేబీ పొజిషన్ కి చేరుకుందా లేదా, బేబీ ఎటువైపు ఫేస్ చేసింది, ఇలాంటి విషయాలు తెలుసుకోవాలంటే గైనకాలజిస్ట్ చేసే పాల్పేషన్ టెస్ట్ అవసరం పడుతుంది. ఈ చెకప్ లో భాగంగా బేబీ హెడ్ పైకి కాళ్లు కిందకి ఉంటే అది బ్రీచ్ పొజిషన్ అంటారు. మరి బేబీ డ్యూ డేట్ సమయానికి డెలివరీ ఫ్రెండ్లీ పొజిషన్ అంటే తల క్రిందకొచ్చే అవకాశం ఉందా అంటే అవకాశం ఉందనే చెప్పాలి. కానీ కొన్ని కారణాల వల్ల ఒకవేళ అలా జరగకపోతే సి సెక్షన్ కి రెడీగా ఉండాలి. ఏదైనా ప్రత్యేక పద్ధతుల ద్వారా బేబీని పొజిషన్లో తేవడం సాధ్యపడుతుందా అనేది వివిధ అంశాల మీద ఆధారపడుంటుంది. ఒకసారి సి సెక్షన్ డెలివరీ అయిన స్త్రీ రెండవ కాన్పు మామూలుగా ఎక్స్పెక్ట్ చేయొచ్చా అని కూడా సందేహం ఉంటుంది. ఈ ప్రయత్నం కూడా అనేక అంశాల మీద ఆధారపడుంటుంది. ఆయా స్త్రీలు ఆరోగ్యమైన కండిషన్లో ఉండి ఎలాంటి కాంప్లికేషన్స్ లేకపోతే రెండోసారి నార్మల్ ప్రయత్నం చేయొచ్చు. దీనినే వీబ్యాక్ అంటారు. ఇవాల్టి జీవనరేఖ విమెన్స్ హెల్త్ లో ప్రెగ్నెన్సీ సంబంధ అంశాలన్నింటిపై మీకు చక్కటి అవగాహన కల్పించామని ఆశిస్తున్నాం. మరో అంశంతో మళ్లీ మీ ముందుంటుంది మీ జీవనరేఖ విమెన్స్ హెల్త్. నమస్తే. జీవనరేఖ విమెన్స్ హెల్త్ కార్యక్రమాన్ని మీరు www.youtube.com/ETV Life Indiaలో చూడొచ్చు మరియు www.facebook.com/ETV Life India అలాగే www.twitter.com/ETV Life Indiaలో ఫాలో చేయొచ్చు.